కోటప్పకొండలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన పవన్ స్వామివారిని దర్శించుకున్నారు. పవన్ కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. కోటప్పకొండలో సీసీ రోడ్ను పవన్ ప్రారంభించనున్నారు. పవన్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోటప్పకొండలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తూ ఉన్నారు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పట్టు వస్త్రాలను పవన్ కళ్యాణ్ సమర్పించారు. ఆ దృశ్యాలు మన 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. కోటప్పకొండలో సీసీ రోడ్ను ఆయన ప్రారంభించనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు మనకు అందిస్తారు. నాగరాజు, కోటప్పకొండలో పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలు ఇవ్వండి. హరీష ఈ రోజు 10:30 గంటలకు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి కోటప్పకొండకు చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గం ద్వారా కూడా పైకి వెళ్లి కోటప్పకొండ ఉన్నటువంటి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అయితే అధికారులు కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ ఎమ్మెల్యే గానీ అటు పక్కన ఉండే కొద్దిగా శుక్ల అన్నటువంటి కలెక్టర్ గారు మొత్తం కూడా అక్కడ ఉండే దగ్గర మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు. అక్కడి నుంచి కూడా ఆ కొత్తపాలెం కోటప్పకొండ నుంచి కొత్తపాలెం వెళ్లే రోడ్డును కూడా అక్కడి నుంచి కూడా కొత్తగా వేసిన రోడ్డును కూడా గతంలో వాళ్ళు అక్కడ అర్జీని పెట్టుకున్న తర్వాత కోటప్పకొండకు సంబంధించినటువంటి ఆ కొత్తపాలెం రోడ్డు గతంలో కూడా మొత్తం అంతా కూడా మట్టి రోడ్డు ఉండేది. ఆ రోడ్డుని వేయాల్సింది చెప్పేసి అని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు వినతి పత్రం సమర్పించారు. దాంతో కూడా ఆయన గ్రామీణ నిధులతో కూడా అక్కడ కొత్తగా కూడా రోడ్డును నిర్మించారు. దీంతో ఆయన కోటప్పకొండ దర్శించుకున్న తర్వాత కూడా కింద వచ్చిన తర్వాత దాన్ని ప్రారంభించిన కొత్తపాలెం రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు కొత్తగా వేసే రోడ్డు కూడా ఆయన ప్రారంభించిన హరీష మొత్తంగా అక్కడి నుంచి కూడా తర్వాత అక్కడి నుంచి కూడా ఆయన క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి అందుకు ఏర్పాటు కూడా పూర్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ నాగరాజు.